వెల్కమ్ టు 2025. ఫస్ట్ పాయింట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే కంటెంట్ రాసుకుని వెంటనే షూట్కి వెళ్ళాలనుకుంటా. బట్ ఏదో కొన్ని కారణాల వల్ల మన ఛానల్ గ్రోత్ డ్రాస్టిక్గా పడిపోయింది. మనందరం దాన్ని పెంచి పోషిస్తున్నాం తెలుసా. ఇది పాసిబుల్లా కాదా అనేది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించు. ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడింగ్ మై సెల్ఫ్, చాలా తక్కువే. అసలు చెప్పాలంటే కంపేర్ చేసి అసలు దేనికి పనికిరాదు అనమాట. వీటన్నిటికీ రీజన్ ఈ కొద్దిగా చబ్బిగా తయారైన దానివల్ల ఐ హ్యావ్ గాన్ త్రూ ఎ లాట్ ఇన్ మై లైఫ్. ఈ 2024లో ఓవర్ ద నైట్ ఏది మారదు బ్రో. సక్సెస్ఫుల్లీ 2024ని కూడా మనం చాలా అన్సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం కదా. ఎనీవే, ఐ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. అండ్ ఈ ఇయర్ని మనం కొద్దిగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. ఎప్పట్లాగే ఈ ఫ్యాషన్ కంటెంట్, గ్రూమింగ్ కంటెంట్ కాకుండా లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఓల్డ్ థింగ్స్. అదే 2024లో మనల్ని అన్సక్సెస్ఫుల్గా నిలబెట్టి 2025కి మనల్ని ప్రమోట్ చేశారు కదా, ఆ కొన్ని థింగ్స్ గురించి మాట్లాడదాం. రాగా రస్టిక్గా మాట్లాడుకుందాం. మనలో 95% ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్ అన్ని ఖచ్చితంగా మనం 2024లో చేసే అన్సక్సెస్ఫుల్గా 2025లోకి వచ్చాం. ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా చేశా. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే, వద్దు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈసారి ఈ థింగ్స్ ఏవి మనం చేయకుండా లెట్స్ గ్రో టుగెదర్. ఏమంటారు మరి? లెట్ us dive into the topic and welcome back to the Lifestyle Vogue. This is Charan. ఫస్ట్లీ మనందరికీ న్యూ ఇయర్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? పార్టీస్, గెట్ టుగెదర్స్, అవుటింగ్స్, ఇంకా అదే మీరు అనుకున్నదే న్యూ ఇయర్ రెజల్యూషన్స్. ఫస్ట్ మనం 2024 ఎండ్ అవ్వే ముందే కొన్ని రెజల్యూషన్స్ రాసుకుంటాం కదా. నేను జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను. సూపర్, అసలు సూపర్. కానీ 31st నైట్ మటుకి ఫుల్. ఈ సో కాల్డ్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ని మనం డెఫినెట్లీ రాసి పెట్టుకునే ఉంటాం. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ రాసుంటావు, అంతకు ముందు ఇయర్ రాసుకొని ఉంటావు. నేనైతే పేజీలు రాసుకున్నా. నెక్స్ట్ ఇయర్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇది చేయాలని. అది కూడా ఇయర్ ఎండ్ అయ్యే లాస్ట్ వీక్లో రాసుకుంటాం. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ జనవరి ఎండింగ్ వరకు బాగానే ఫాలో అవుతాం. దాని తర్వాత ఫిబ్రవరి వచ్చేసరికి రీసెట్ చేసి మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్లోకి వెళ్ళిపోతాం. మోస్ట్లీ నేనైతే ఇది 2022 నుంచి రిజల్యూషన్స్ పెట్టుకుంటూ 2023 అయిపోయింది, 2024 అయిపోయింది, ఇప్పుడు 2025లో కూడా ఎంటర్ అయ్యాం. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను పెట్టుకున్న రెజల్యూషన్స్ అయితే అచీవ్ అవ్వలేదు. అచీవ్ అవుతానని చెప్తాను అనుకున్నారు కదా. చెప్పాను కదా ముందే రస్టిక్గా మాట్లాడదామని. నేను రాసుకున్న లిస్ట్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోద్దులే, కానీ అది వేరే విషయం. నువ్వు కానీ రాసుకున్న రెజల్యూషన్ని అచీవ్ చేసింటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో అచీవ్డ్ అని ఒక కామెంట్ పెట్టి బ్రో. మాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది ఈ రెజల్యూషన్స్ రాసుకొని అచీవ్ చేయొచ్చు అని చెప్పడానికి. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రెజల్యూషన్స్ అనే పార్ట్ మన లైఫ్లో ఎందుకు ఫెయిల్ అవుతుందా అని చెప్పి కూర్చొని డీటెయిల్గా రీసెర్చ్ చేశాను. నేను రాసుకున్న రెజల్యూషన్స్ అన్ని పేపర్ల మీద పేపర్లు ఎతికి ఫస్ట్ పాయింట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఓవర్ ద నైట్ ఏది మారదు బ్రో. ఇది మనం రియలైజ్ అవ్వకుండా ఇష్టానికి రెజల్యూషన్స్ రాసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇది చేయాలి, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అది చేయాలని చెప్పి ఓ రేంజ్లో రాసుకుంటాం. బట్ ఆ రెజల్యూషన్ గురించి రాసుకొని పక్కన పెట్టుకొని December 31st వరకు ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తాం. January 1st రాగానే ఇలా చేంజ్ అయిపోవాలనుకుంటాం. అండ్ నీ మైండ్లో కూడా ఓవర్ నైట్లో చేంజ్ అయిపోదాం అని చెప్పే థాట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ అరెస్ట్ చేసుకో బ్రో. అండ్ సెకండ్ పాయింట్, మనం సెట్ చేసుకునే రెజల్యూషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? Jan 1st నుంచి మనందరం మందు మానేయాలి, సిగరెట్ మానేయాలి, ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉండాలి, ఎక్స్ట్రా ఖర్చులు పెట్టకూడదు, మంచిగా సేవింగ్స్ చేసుకోవాలి, ఈ ఇయర్లో కార్ కొనాలి, ఈ ఇయర్లో బైక్ కొనాలి, లేదు ఈ హౌస్ లోన్స్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలని చెప్పి స్టాండర్డ్స్ ఎత్తుకోపోయి ఈ రేంజ్లో పెడతాం. బట్ రియాలిటీకి వస్తే ఆ Jan 1st బాగానే ఉంటాం, 2nd బాగానే ఉంటాం, 3rd బాగానే ఉంటాం. మెల్లగా 4th, 5th, 6th, 7th ఇలా పెరిగే కొద్దీ డ్రాస్టిక్గా చేంజ్ అవుతాం అనమాట.
ఈరోజు పర్లేదు ఇన్ని రోజులు వచ్చాం కదా, ఒక్కరోజు ఒక చీట్ కోడ్ లాగా వాడతాం అనమాట. ఈ డే మంచిగా ఎంజాయ్ చేద్దాం, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా మన రెజల్యూషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. బట్ ఆ 1 డే నువ్వు ఎక్స్క్యూజ్ తీసుకుంటే ఆ 1 డే కాస్త నెక్స్ట్ ఇయర్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. నేను రెజల్యూషన్స్కి అగైనెస్ట్ కాదు, అవి మంచివి కాదని నేను చెప్పట్లే. అది మన రియాలిటీకి ఎంత మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇంకా నీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నా. ఇక్కడ నుంచి నేను నా రెజల్యూషన్ నెక్స్ట్ మంత్ గోవాకి వెళ్ళాలనుకున్నాను అనుకో. ఇక్కడ నుంచి బస్సులో వెళ్తే 16 అవర్స్ పడుతుంది, లేదు కార్లో వెళ్తే ఒక 12 అవర్స్ పడుతుంది, లేదు నేను ఫ్లైట్ ఎక్కాను అనుకో 1 అవర్లో దిగేస్తాను. బట్ నా రెజల్యూషన్లో నేనేం పెట్టుకుంటాను తెలుసా, కన్వీనియంట్గా ఒక 10 మినిట్స్లో బెంగళూరు టు గోవా వెళ్ళిపోవాలని పెట్టుకుంటా. ఇంత అన్రియలిస్టిక్గా ఉంటుంది అనమాట మనం పెట్టుకున్న రెజల్యూషన్స్. ఇది ఫర్ ఎగ్జాంపులే, చాలా వర్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పా, నాకు కూడా తెలుసు. సో దాన్ని బట్టి నువ్వు రెజల్యూషన్ రాసేటప్పుడు మన రియాలిటీకి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకుంటున్నావు, ఇది పాసిబుల్లా కాదా అనేది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత రియలిస్టిక్గా రాస్తున్నావు అనేది. తర్వాత నిన్ను ఎవడ ఆపలేడు నాన్న. దాన్ని బట్టి నువ్వు రిజల్యూషన్స్ని డెఫినెట్లీ అచీవ్ చేయొచ్చు. ఇంతవరకు నేను పెట్టుకున్న రెజల్యూషన్స్ అన్ని ఈ బెంగళూరు టు గోవా ట్రిప్ 10 మినిట్స్లో పోతాం కదా, అలానే ఉన్నాయి. అందుకని అచీవ్ చేయలేకపోయినా. అలా అచీవ్ చేయనప్పుడు డెఫినెట్లీ నెక్స్ట్ పాయింట్ ఒకటి వస్తుంది. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కొద్ది రోజులు ఆపుదాం, లేదు ఈ పర్టికులర్ డేట్ నుంచి స్టార్ట్ చేద్దాం, మళ్ళీ అప్పటి వరకు కొద్దిగా రిలాక్స్ అవుదాం, లేదా కొద్దిగా రీసెర్చ్ చేద్దాం అని ఫిక్స్ అవుతాం. సో ఇక్కడే సెకండ్ పాయింట్ వస్తుంది, ప్రోక్రాస్టినేషన్. మనందరం దాన్ని పెంచి పోషిస్తున్నాం తెలుసా, మనకి తెలియకుండానే. మళ్ళీ ఏంటి నమ్మట్లేదా? అయితే సరే, నువ్వు ఏదన్నా ఒక పర్టికులర్ వర్క్ని చేయడానికి స్టార్ట్ చేసి లేదు చేద్దాం అనుకొని ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేసింటావు బ్రో? నేనైతే చెప్పుకోలేని సార్లు పనులు పోస్ట్పోన్ చేశాను బ్రో. ఏదైనా వర్క్ స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది, కానీ ఒక 15 మినిట్స్ ఆగో లేదా హాఫ్ అన్ అవర్ ఆగో స్టార్ట్ చేద్దాంలే, కొంచెంసేపు ఫోన్ చూద్దాంలే అన్నట్టు ఆగిపోతాను అనమాట. ఇంకొన్నిసార్లు అయితే ఈరోజు ఎలాగో వేస్ట్ చేసేసాను కదా, రేపటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది. సో ఇలా పనులన్నీ ప్రోక్రాస్టినేషన్ చేసుకుంటూ వచ్చా. అండ్ ఈ ప్రోక్రాస్టినేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే మీ ముందరన్న నేనే. మీకు తెలుసు 2023లో ఎంతలా కంటెంట్ ఇచ్చాను, కానీ 2024కి వచ్చేసరికి కంటెంట్ ఇచ్చిందేమో ఎంత. 2024 రాగానే నేను పనుల్ని ఎంతలా ప్రోక్రాస్టినేషన్ చేశానంటే, కంటెంట్ రాసుకుని వెంటనే షూట్కి వెళ్ళాలనుకుంటా, బట్ ఏదో కొన్ని కారణాల వల్ల రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటా. అండ్ షూట్ అయిపోయిన తర్వాత కూడా ఎడిటింగ్ గురించి కూర్చుంటా, ఈరోజు ఎట్లయినా ఎడిటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటా. బట్ ఏదో రీజన్స్ ఏవో ఒకటి చెప్పుకొని నేను చెప్పుకొని మళ్ళీ రేపటికో ఎల్లుండికో పోస్ట్పోన్ చేసుకుంటూ ఈ 2024లో నేను మీకు ఇచ్చిన కంటెంట్ చాలా తక్కువే. అసలు చెప్పాలంటే కంపేర్ చేసి అసలు దేనికి పనికిరాదు అనమాట. ఈ ప్రోక్రాస్టినేషన్ అనే పాయింట్ వల్ల మీతో ఇంట్రాక్షన్ పోయింది, మన ఛానల్ గ్రోత్ డ్రాస్టిక్గా పడిపోయింది. వీటన్నిటికీ రీజన్ ఈ ప్రోక్రాస్టినేషన్ అనే పాయింట్ ఒకటే కాదు. ఐ హ్యావ్ గాన్ త్రూ ఎ లాట్ ఇన్ మై లైఫ్ ఈ 2024లో. సో వాటన్నిటి గురించి ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్లీ డిస్కస్ చేద్దాం. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్. సో ఈ ప్రోక్రాస్టినేషన్ అనే పాయింట్ని డెఫినెట్లీ 2025లో స్టాప్ చేస్తారో, కిల్ చేస్తారో, ఏం చేస్తారో అది మీ ఇష్టం. నా లైఫ్ని ఎగ్జాంపుల్గా పెట్టి మరీ మీకు చూపించా. మనలో చాలామంది ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేద్దాం, లేదు ఈ డే అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదు ఈ డేట్లో నేను స్టార్ట్ చేస్తే ఇంకా నాకు తిరిగి ఉండదు అన్నట్టు కొన్ని ఇల్యూషన్స్లోకి వెళ్ళి ఆ డే కోసమో, డేట్ కోసమో, లేదా పర్టికులర్ టైం కోసం వెయిట్ చేస్తాం. నెవర్ ఎవర్ వెయిట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ టైం. దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ టైం. మీరు ఏదైతే పని స్టార్ట్ చేయాలనుకున్నారో ఆన్ ద స్పాట్లో స్టార్ట్ చేశారంటే అదే పర్ఫెక్ట్ టైం అవుతుంది. లెట్స్ గో టు ద థర్డ్ పాయింట్ విచ్ మేక్స్ మీ అన్సక్సెస్ఫుల్ ఇన్ 2024. లివింగ్ ఇన్ కంఫర్ట్ జోన్. ఈ లివింగ్ ఇన్ కంఫర్ట్ జోన్ అనే పాయింట్కి వస్తే మనలో చాలా మంది అనుకునేది ఈ పాయింట్ మనకు అసలు వర్తించదు, ఇది ఊర్లలో ఉండే వాళ్ళకి లేదు ఇంట్లో కంఫర్ట్ జోన్లో ఉండే వాళ్ళకి మాత్రమే అనుకుంటాం. బట్ ఇది మనకు కూడా వర్తిస్తుంది బ్రో. ఇలా హైదరాబాద్, బెంగళూరు ఇలా మైగ్రేట్ అయ్యి వర్క్ చేసే వాళ్ళకి కూడా. ఎలా నువ్వు నన్ను అడిగితే డెఫినెట్లీ మనిషి అన్నాక మన చుట్టూరు కొద్దిగా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటాం. సాలరీస్ టైం టు టైం పడతాయి, ఫుడ్ టైం టు టైం దొరుకుతుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో పార్టీస్కి వెళ్తాం, ఈవినింగ్ అయితే గెట్ టుగెదర్ వెళ్తాం. ఇలా ఒక కంఫర్ట్ జోన్ని రొటీన్ని బిల్డ్ చేసుకుంటాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు కొత్త థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం మానేస్తావు. ఇక్కడ నుంచి నువ్వు ఒక అడుగు బయటికి వేయాలంటే నీకు భయం వేస్తుంది, కొత్త పీపుల్తో మాట్లాడాలంటే భయం వేస్తుంది, నువ్వు కొత్తగా ఏదైనా విషయం స్టార్ట్ చేయాలంటే భయం వేస్తుంది. మాక్సిమం వర్క్ కూడా ఆ కంఫర్ట్ జోన్ దాటకుండా చూసుకుంటావు. సో
ఇన్ని పాయింట్స్ ఉండడం వల్ల మనకు కూడా వర్తిస్తుంది. నా పాయింట్ ఏంటంటే ఇలా లివింగ్ ఇన్ కంఫర్ట్ జోన్ అనేది వదిలేయండి. సో దానివల్ల మనకు కొత్త విషయాలు తెలుస్తాయి. మన కంఫర్ట్ జోన్ వదిలేసి కొత్త పీపుల్తో మింగిల్ అవ్వగలుగుతాం అండ్ ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో బెటర్ టు స్టే అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ అనమాట. లెట్స్ గో టు ద ఫోర్త్ థింగ్ విచ్ మేక్స్ మీ అన్సక్సెస్ఫుల్ ఇన్ 2024. ఓవర్ థింకింగ్. ఆబ్వియస్లీ నేను మనిషిని, నేను కూడా అన్ని విషయాలు ఓవర్ థింక్ చేస్తాను. ఈ ఓవర్ థింక్ అనే కాన్సెప్ట్ ఎంత యూజ్లెస్ తెలుసా మన లైఫ్లో. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప పాజిటివ్ ఇంపాక్ట్ ఏది ఉండదు. నా లైఫ్లో ఈ ఓవర్ థింక్ చేయడం వల్ల అన్ని నెగిటివ్ థాట్స్ తప్ప ఒక్క పాజిటివ్ థాట్ రాదు. దానివల్ల మన మెంటల్ పీస్ దెబ్బతింటుంది, మన మెంటల్ స్టెబిలిటీ పోతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ బోల్డ్ ఉంటాయి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నా లేదన్నా దేని గురించి అయినా థింక్ చేస్తున్నా మన వే ఆఫ్ థింకింగ్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అది కూడా నెగిటివ్ వేలో మ్యాక్సిమం ఉంటుంది. రిజల్ట్ నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పాజిటివ్ అయినప్పుడు బాగానే ఉంటుంది. బట్ అదే నెగిటివ్ అయిందనుకో, నెక్స్ట్ టైం నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, నెక్స్ట్ టైం ఏదన్నా థింక్ చేయాలన్నప్పుడు మళ్ళీ సేమ్ ఆ నెగిటివ్ సైడే పోతుంది థాట్. సో దానివల్ల నీ డెసిషన్ మేకింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. థింక్ చేస్తే పాజిటివ్ నెగిటివ్ రెండింటి సైడ్ చూడండి, అంతేగాని ఓవర్గా థింక్ చేసి అది ఇంబ్యాలెన్స్ చేసి నెగిటివ్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోతాం. మనం ఓవర్గా థింక్ చేసే కొద్దీ ఎమోషనల్లీ చాలా వీక్ అయిపోతాం. సో దట్ మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ మన లైఫ్ని టేక్ ఓవర్ చేసుకుంటాయి. సో ఈ ఓవర్ థింకింగ్ని ఎంత తగ్గించుకుంటే మన లైఫ్ అంత బెటర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఇది నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది భయ్య. దీన్ని బాబ్జీ 4 సార్లు కలిసాను, బతుకు సర్వనాశనం అయిపోయింది. ఇగ్నోరింగ్ హెల్త్. మనందరికీ తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్ అని. 2024లో నేను హెల్త్ని చాలా ఇగ్నోర్ చేశాను. ఎంతలా ఇగ్నోర్ చేశానంటే మీరే డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. 2023లో ఎలా ఉన్నాను, 2024లో ఇప్పుడు మీ ముందు ఎలా ఉన్నాను. ఇంత చేంజ్ ఓవర్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఇగ్నోరింగ్ మై హెల్త్. నేను ప్రాపర్ డైట్ చేయలేదు, జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నాను, ప్రాపర్ స్లీప్ లేదు. నా మెంటల్ హెల్త్ని, నా బాడీ హెల్త్ని రెండింటిని డిస్టర్బ్ చేసి పారేశాను 2024లో. క్లైమేట్ చిన్నగా చేంజ్ అయినా సరే ఈ కోల్డ్, ఫీవర్, కాఫ్ మామూలుగా ఉండేది కదా. నాకు వస్తే ఒక 1 వీక్ అట్టే ఇంకా పడుకునేసేవాడిని బెడ్ మీద, ఆ రేంజ్లో ఉండింది. సో దాని ఎఫెక్టే ఇప్పుడు ఉన్న ఈ అవుట్లుక్ అనమాట. అందుకే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి. ప్రాపర్ డైట్ అంటే కూడా మళ్ళీ అదేంటి ప్రోటీన్స్, కార్బ్స్, మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ ఇవంతా కాదు. టిఫిన్ సరిగ్గా చేయండి, ఆఫ్టర్నూన్ లంచ్ కరెక్ట్గా చేయండి, డిన్నర్ కరెక్ట్గా చేయండి, అండ్ స్లీప్ ప్రాపర్ స్లీప్ లైక్ 6 hours పడుకోండి, లేదా 8 hours పడుకోండి, లేదా 4 hours కూడా పడుకోండి, బట్ ప్రాపర్ స్లీప్ చూసుకోండి. సో మన హెల్త్ బాగుంటే మన వెల్త్ కూడా బాగానే ఉంటుంది. బికాస్ ఏదైనా పని చేయడానికి ముందు మన హెల్త్ కరెక్ట్గా ఉంటేనే కదా మనం గట్టిగా కష్టపడి ఏదన్నా చేయగలుగుతాం, ఏదోటి సక్సెస్ అవ్వగలుగుతాం. ఇప్పుడు చూసారుగా నాకు హెల్త్ బాగాలేదు, ఈ కొద్దిగా చబ్బిగా తయారైన, దానివల్ల 2024 మొత్తం గయా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. అక్కడి నుంచి మెల్లగా తగ్గి ఇప్పటికీ నేను చబ్బీగానే ఉన్నా, లైట్గా గదిలే చాలా ఉంది. బట్ సర్టెన్ టైంలో నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తారనిపించింది కాబట్టే మళ్ళీ మీ ముందుకు వచ్చా. బికాస్ వీఆర్ ఎల్వి ఫ్యామిలీ. ఎరా ఇది మరీ ఎక్కువైనట్లేదు? నిజాలు చెప్తే ఎవడ నమ్మడి చారిగారు. నా లైఫ్లో 2024లో లేదు 2023లో నేను ఈ పనికిమాల థింగ్స్ అన్నీ నా లైఫ్లో ఇరికించుకొని 2024ని చాలా దరిద్రంగా ఎండ్ చేశాను. ఇప్పటివరకు నేను చెప్పిన ఈ 5 points డెఫినెట్లీ 2025లో నేను స్టాప్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా వీటిని స్టాప్ చేయడానికి ట్రై చేయండి. ట్రై కదా చేయండి, చేస్తే మనం తర్వాత నిన్ను ఎవడ ఆపలేండి అన్న. చాలా కంఫర్ట్గా 2025ని సక్సెస్ఫుల్గా ఎండ్ చేద్దాం. ఈ వీడియో ఇంతవరకు చూసావంటే డెఫినెట్లీ నీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ నాకు కొద్దిగా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చెయ్యాలి, ఇంకా ఫ్యూచర్లో మాట్లాడదాం కొద్దిగా డ్రాస్టిక్గా అని చెప్పి చేయాలంటే ఒక మోటివేషన్ కావాలి. సో దట్ ఎక్కువ ఏం లేదు, కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ గట్టిగా కొట్టు. దాని తర్వాత కొత్తగా వచ్చింటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ఇంకా గట్టిగా కొట్టే చెప్తా. మనం ఇంకా చాలా డిస్కస్ చేసుకుందాం ఫ్యూచర్లో, ఏమంటావు మరి? So that you can never miss out on tips and tricks that can transform your life. Until next time, stay stylish, stay confident and keep selling the fashion game. I will be back with another interesting video.